ఈరోజు మన అమ్మమ్మ టీవీలో సోయా బీన్స్ తోటి మనము పాలు పెరుగు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ఇవి చూసినరా ఎట్లా ఉన్నాయి, బొబ్బరి గింజలు, ఆ తర్వాత తెల్ల కందుల్లాగా కూడా అనిపిస్తున్నాయి కదా. కానీ దీంట్లో ఒక మంచి పోషకాహాలు ఉంటాయన్నమాట. ఈ మాంసకృతులకు మెరుగైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈ సోయాబీన్స్ని మనం వాడుకోవచ్చు. అయితే నేనేం చేశానంటే ఒక చిన్న గ్లాస్ తీసుకుని, అంటే ఇంత గ్లాస్ తీసుకొని 12 గంటలు అంటే నైట్ నానబెట్టాను. పొద్దున ఈ విధంగా అయిపోయింది. సో దీనిపై ఉన్నటువంటి పొట్టును మనం తొలగించాలి. పొట్టు ఉంచి వాడుకోకూడదు. ఈ పొట్టు ఏంటంటే మన శరీరానికి చాలా అనర్థం చేస్తుంది అన్నట్టు. అందుకోసమనే ఈ పొట్టును తొలగించాలి. చూడండి, కొంచెమే నానబెట్టిన కాబట్టి ఇట్లా చేతితో కూడా తీసుకోవచ్చు. తీసి ఒక వేరే గిన్నెలో వాటర్ వేసేసుకొని ఇట్లా పప్పు తయారు చేసుకోవచ్చు. ఇట్లాంటివి వచ్చేస్తుంది అంతే. చేతితోటి చిదిమేసుకోవచ్చు. ఇది ఎంత టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వీటిని ఒక గోనె సంచిలో వేసి అటు ఇటు నలిపితే కూడా మంచిగా పొట్టంతా పోతుంది. ఆ తర్వాత కడిగేసుకోవచ్చు. కడిగిన తర్వాత ఈ పప్పుని ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్నట్లయితే పప్పు తయారైపోతుంది మనకి. ఇక చూడండి, ఇది పప్పు నేను ఎండబెట్టిన ఈ పప్పుని ఏం చేయాలంటే ఇడ్లీ చేసేటప్పుడు మినపప్పులో కొంచెం ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 2 స్పూన్ల ఈ ఎండినటువంటి పప్పుని వేసి నానబెట్టుకొని దోశలు పోసుకోవచ్చు. అదేవిధంగా ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది. మంచి మాంసకృతులు ఉన్నటువంటి పౌష్టికాహారంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా పప్పును తయారు చేసుకోవాలి. పై పొట్టు తీసినటువంటి సోయాబీన్స్ పప్పును ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. సోయా పలుకులని మనం మిక్సీ చేసుకున్నాం కదా, చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇట్లా అయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు ఇక్కడ పెట్టాను చూడండి కొలతలు. ఈ 2 గ్లాసులతోటి 2 గ్లాసుల వాటర్ దాంట్లో పోసేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ మిక్స్ చేసుకొని దీంట్లో ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెడదాం. తయారు చేసుకున్నటువంటి సోయా పాలని స్టవ్ మీద పెట్టి మరిగిద్దాం. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. 20 to 30 మినిట్స్ వరకు ఇది మరిగించాలి. కాసేపు ఐలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే పాలు అడుగట్టిపోతాయి. చూడండి, సేమ్ ఆవు పాల కలర్ ఎట్లా ఉంటుందో అదే కలర్లో ఉంటుందన్నమాట. చూసారా పాలు ఎట్లా మరుగుతున్నాయో? పొంగకుండా చూసుకోండి, మంచి నురుగు వస్తుంది. ఈ పిప్పి మొత్తము పాలు దిగుతాయి అన్నమాట. స్టవ్ ఆర్పేసి ఈ గరిటెను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెతోటి ఇంకో గిన్నెలోకి ఉడబోసుకోవాలి. పాలు ఉడగట్టిన తర్వాత మనకి ఇట్లా పిప్పి వస్తుంది. ఈ పిప్పిని ఏం చేయాలంటే తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ పశువులు ఉన్న వాళ్ళు అయితేనేమో దానిలో కలుపుకోవచ్చు, లేకుంటే మొక్కలకు వేస్తే కూడా మంచి బలం. వడగట్టుకున్న ఈ పాలను మరొకసారి అంటే జస్ట్ ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి మరిగిద్దాం. ఇప్పుడు కూడా గరిటెతోటి కలబెడుతుండాలి. పాలు ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ అడుగంటకుండా కలుపుతుండాలి. అంటే ఈ సోయాబీన్స్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు. చిన్నపిల్లల ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఆ పిల్లలలో ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది అన్నమాట. తర్వాత స్త్రీలలో మోనోపాజ్ ఇబ్బందులను తగ్గిస్తుంది. తర్వాత రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది అన్నట్టు. తర్వాత జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. క్యాటరాక్ట్ వంటి సమస్యలు రాకుండా కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. తర్వాత డయాబెటీస్ రోగులకు,
చక్కెరను అదుపులో ఉంచడానికి బాగా తోడ్పడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని సంరక్షించేటటువంటి శక్తి ఈ సోయాబీన్స్కు ఉందన్నమాట. రక్తంలో నిల్వ ఉండే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందన్నమాట. క్యాన్సర్ వ్యాధి రాకుండా కూడా నియంత్రించేటటువంటి శక్తి ఈ సోయాబీన్స్కి ఉందన్నమాట. తర్వాత మెనోపాజ్ దశలో మేలైనటువంటి ఆహారం అంటే స్త్రీలకు ఈ సోయాబీన్సే. ఇక్కడ ఈ మాంసకృతులకు కూడా మెరుగైనటువంటి ప్రత్యామ్నాయం అంటే సోయాబీన్సే. సోయాబీన్స్ ఇవి ఈ సోయాబీన్స్తో తయారు చేసినటువంటి పాలండి. ఇవి చిక్కగా బాగుంటాయి. సో ఇక్కడ ఏంటంటే పెరుగు. ఇది ఈ పెరుగు చూడండి ఎంత గట్టిగా ఉందో. టేస్ట్ కూడా గేదె పాలలాగానే టేస్ట్ అనిపిస్తుంది. సో కమ్మటి పెరుగు గడ్డలు గడ్డలు ఉంది చూడండి. ఇట్లా కత్తితో కోసుకునేటట్టుగా వచ్చిందనమాట. అంత బాగుంటుంది. ఆరోగ్యకరమైనటువంటి ఈ సోయా పెరుగు పాలు తీసుకుందామా మరి? సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.